డిటాచ్మెంట్ అనే సినిమా అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిమ్స్. అసలు ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే ఈ సినిమాని కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో ఒక టీచరు. ఆ టీచరు అతని లైఫ్లో వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను చివరి క్షణాల్లో హాస్పిటల్లో ఉంటాడు. క్రిటికల్ కండిషన్లో ఉంటాడనమాట. అతన్ని చూసుకోవడంలో ఇతను పెయిన్ అనుభవిస్తూ ఉంటాడు. అంటే హీరో లైఫ్లో ఆల్రెడీ ఒక బర్డెన్ ఉంటుంది. అతను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలోనే ఈ స్కూల్లో వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అంటే టీచర్ కదా, ఆబ్వియస్గా ట్రాన్స్ఫర్ అవుతుంటారు కదా. సో అట్లా వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లో ఈ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో చాలా రూడ్ ఫెలోస్ అండ్ చాలా ఏమంటారు, అదే అలాంటి స్కూల్ అనమాట. మామూలుగా నార్మల్ స్కూల్ కాదు, కొంచెం మెంటల్ పేషెంట్ లాగానే ఉంటారు చెప్పాలంటే. అంత రూడ్ బిహేవియరు, అంత ఎటు దొరుకుతాడు మాట్లాడే పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడే ఒక క్లాస్లో ఇతను టీచర్గా వెళ్తాడు. ఆ క్లాస్లో ఒక అమ్మాయి హీరోని లవ్ చేస్తుంది. ఎందుకంటే ఇతను చూపించే ఒక ప్రేమ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, దానివల్ల ఆ అమ్మాయి స్కూల్లో ఒక అమ్మాయి ఇతన్ని లవ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఇతను వస్తుంటే ఒక అమ్మాయి, ఈ ప్రాస్టిట్యూట్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా ఇతన్ని స్టార్టింగ్లో జస్ట్ అట్లా మీట్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఏమంటారు, ఒక అండర్స్టాండింగ్ ఏర్పడి ఒక చిన్న ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతారు. ఆ అమ్మాయి కూడా, ఈ ప్రాస్టిట్యూట్ కూడా ఇతనితో లవ్లో పడుతుంది అనమాట, హీరోతో. సో ఇట్లు స్టూడెంట్, ఇటు ఈ ప్రాస్టిట్యూట్ అమ్మాయి, ఎట్ ది సేమ్ టైం హీరోకి ఒక ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆ ఫాదర్ని చూసుకోవడానికి ఇతను పడే బాధ. వీటన్నిటిలో కూడా హీరో వీళ్ళందరికీ, ఈ ప్రాస్టిట్యూట్ అమ్మాయికి, ఈ స్కూల్ అమ్మాయికి ఈ లవ్ చూపిస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం చాలా బాగానే కోఆపరేటివ్గానే ఉంటాడు. బట్ వాళ్ళందరినీ ఏమంటారు, ఓనప్ చేసుకోవడం అనమాట. వీళ్ళందరూ నాకు కావాలి అన్న ఉద్దేశం అతనికి ఉండదు. బట్ అతను చూపించే ప్రేమ వల్ల ఎదుటి వాళ్ళు ఇతన్ని ప్రేమిస్తాడు. దానివల్ల వాళ్ళ జీవితాలు ఎంత ఘోరంగా మారిపోయినాయి అండ్ ఎంత డిఫికల్ట్గా మారిపోయినాయి అనేది ఈ సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఏమంటారు, అంత డిటాచ్గా ఉండడం కష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాస్టిట్యూట్ వచ్చిన లవ్ చేసినా కూడా ఇతను యాక్సెప్ట్ చేయడు. అంటే లవ్ను యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఆ అమ్మాయిని అతనితోనే ఉండనిస్తామన్న ఇంటెన్షన్ అతనికి ఉండదు. సో అతన్ని బాగుపరచడం కోసం ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపిస్తాడు. అండ్ ఈ అమ్మాయి స్కూల్లో ఆ లవ్ చేస్తున్న అమ్మాయి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా ఆబ్వియస్గా రిజెక్ట్ చేస్తాడు. బట్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోతుంది అనేది ఇంక సినిమా వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. బట్ ఒక డిటాచ్మెంట్ అంటే ఇంత సినారియోలో కూడా, అంటే ఒక స్టూడెంట్స్ కానీ, ఈ పేరెంట్స్ కానీ, వాళ్ళ సఫరింగ్స్ కానీ, వాళ్ళ వ్యూ ఆఫ్ థాట్ ఎట్లా ఉంటుంది ఏందనేది ఈ సినిమా ప్యూర్గా అండ్ ప్యూర్ లాజికల్ అండ్ ఎమోషనల్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ సినిమాలో. దట్ మేక్స్ ఇట్ దిస్ ఫిలిం మోర్ బ్యూటిఫుల్ అనమాట. చూసిన తర్వాత నాకైతే అసలు ఇన్ని రోజులు ఈ సినిమా ఎట్లా మిస్ అయిపోయినా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది. ఎందుకంటే ఆ పియానిస్ట్ సినిమా ఏదైతే ఉందో దాంట్లో అసలు యాక్టర్, అసలు యాక్టింగ్ ఈజ్ టూ గుడ్ అనమాట. బ్రిలియంట్ చెప్పాలంటే. అసలు ఏ లెవెల్కి యాక్టింగ్ అంటే అసలు అతను యాక్టింగ్ చేస్తున్నాడు అనిపించదు. అసలు అతని లైఫ్ అతను ఫీల్ అవుతున్నాడు, అది నిజంగా డాక్యుమెంటరీయా అన్న ఫీలింగ్ అయితే మనం కలుగుతుంది. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ స్పేస్ అతను చేయడం ఇదంతా కూడా. అండ్ చాలా పోర్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో కొన్ని సీన్లు అయితే అసలు ఇక టాప్ లెవెల్ అనమాట. అసలు టాప్లో వేసిపోతుంది. కొన్ని సీన్స్లో అయితే నాకైతే అసలు ఆల్మోస్ట్ టీయర్స్ అని చెప్పను కానీ మరి అది ఓవర్ యాక్షన్ అయిపోతుంది కానీ, బట్ ఐ ఫీల్ డీప్ అనమాట. అంటే మనం ఒక చిన్న అరే ఇది కదరా సినిమా అంటే అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా, అలాంటి ఫిలిమే ఇది డిటాచ్మెంట్ అనమాట. డూ వాచ్ దిస్ ఫిలిం, యూ విల్ లవ్ ఇట్. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని కామెంట్లో పెట్టండి, నచ్చితే నచ్చిందని కామెంట్ పెట్టండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మేము ఆల్రెడీ చూసినాం రా బాబు నువ్వే లేట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.